అందరికీ నమస్కారం. మునుపటి వీడియోకు కొనసాగింపుగా మేము ఛార్జ్ కంట్రోలర్ యొక్క టెర్మినల్స్ను గుర్తించడం మరియు దానికి బ్యాటరీని కనెక్ట్ చేయడం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఎలా చేయాలో నేర్చుకోబోతున్నాం. ఛార్జ్ కంట్రోలర్కు సిరీస్ కనెక్ట్ చేయబడిన బ్యాటరీలను కనెక్ట్ చేయండి. ఛార్జ్ కంట్రోలర్కు సమాంతరంగా కనెక్ట్ చేయబడిన బ్యాటరీలను కనెక్ట్ చేయండి. ఛార్జ్ కంట్రోలర్కు సిరీస్లో బ్యాటరీలను కనెక్ట్ చేస్తోంది. 12 వోల్టులు మరియు 10 ఆంపియర్ అవర్ కెపాసిటీ గల 2 బ్యాటరీలను తీసుకొని వాటిని తగిన ప్రదేశంలో ఉంచండి. ప్రతి బ్యాటరీపై పాజిటివ్ ప్లస్ మరియు నెగటివ్ మైనస్ టెర్మినల్స్ను గుర్తించండి. వైర్ని ఉపయోగించి మొదటి బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ను రెండవ బ్యాటరీ యొక్క నెగటివ్ టెర్మినల్కు కనెక్ట్ చేయండి. ఇప్పుడు మీకు మొదటి బ్యాటరీ యొక్క నెగటివ్ టెర్మినల్ మరియు రెండవ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్స్ ఉంటాయి. బ్యాటరీ ప్యాక్ యొక్క పాజిటివ్ మరియు నెగటివ్ టెర్మినల్స్ను గుర్తించండి. ఒక బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ మరొక బ్యాటరీ యొక్క నెగటివ్ టెర్మినల్కు కనెక్ట్ చేయబడాలి. మిగిలిన పాజిటివ్ మరియు నెగటివ్ టెర్మినల్స్ మీ కొలత పాయింట్లుగా ఉంటాయి. మీ మల్టీమీటర్ను ఆన్ చేసి DC వోల్టేజ్ కొలత మోడ్ను ఎంచుకోండి. మల్టీమీటర్ యొక్క నలుపు నెగటివ్ ప్రాబ్ను తీసుకోండి మరియు దానిని మొదటి బ్యాటరీ యొక్క నెగటివ్ టెర్మినల్స్కు కనెక్ట్ చేయండి. అప్పుడు మల్టీమీటర్ యొక్క ఎరుపు పాజిటివ్ ప్రాబ్ను తీసుకొని దానిని రెండవ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్కు కనెక్ట్ చేయండి. మల్టీమీటర్ డిస్ప్లే 2 బ్యాటరీ వోల్టేజ్ల మొత్తాన్ని చూపుతుందని నిర్ధారించుకోండి. బ్యాటరీలు సిరీస్లో కనెక్ట్ చేయబడినప్పుడు వ్యక్తిగత బ్యాటరీ వోల్టేజ్లు కలిసి జోడించబడతాయి. సిరీస్ కనెక్షన్ యొక్క మొత్తం వోల్టేజ్ అవుట్పుట్ బ్యాటరీల వోల్టేజ్ల మొత్తం అని దీని అర్థం. ఛార్జ్ కంట్రోలర్ యొక్క నెగటివ్ టెర్మినల్స్కు 2 బ్యాటరీలలో ఏదైనా నెగటివ్ టెర్మినల్ను కనెక్ట్ చేయండి. మరియు చూపిన విధంగా ఛార్జ్ కంట్రోలర్ యొక్క పాజిటివ్ టెర్మినల్కు 2 బ్యాటరీలలో ఏదైనా పాజిటివ్ టెర్మినల్ను కనెక్ట్ చేయండి. ఛార్జ్ కంట్రోలర్కు సమాంతరంగా బ్యాటరీలను కనెక్ట్ చేస్తోంది. 12 వోల్టులు మరియు 10 ఆంపియర్ అవర్ కెపాసిటీ గల 2 బ్యాటరీలను తీసుకొని వాటిని తగిన ప్రదేశంలో ఉంచండి. ప్రతి బ్యాటరీపై పాజిటివ్ ప్లస్ మరియు నెగటివ్ మైనస్ టెర్మినల్ను గుర్తించండి. మొదటి బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ను రెండవ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్కు కనెక్ట్ చేయండి. మొదటి బ్యాటరీ యొక్క నెగటివ్ టెర్మినల్స్ను రెండవ బ్యాటరీ యొక్క నెగటివ్ టెర్మినల్స్కు కనెక్ట్ చేయండి. మీ మల్టీమీటర్ను ఆన్ చేసి DC వోల్టేజ్ కొలత మోడ్ను ఎంచుకోండి. బ్యాటరీ ప్యాక్ యొక్క పాజిటివ్ మరియు నెగటివ్ టెర్మినల్స్ను గుర్తించండి. 2 బ్యాటరీల పాజిటివ్ టెర్మినల్స్ను ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయాలి మరియు నెగటివ్ టెర్మినల్స్ను ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయాలి. మల్టీమీటర్ యొక్క నలుపు నెగటివ్ ప్రాబ్ను తీసుకోండి మరియు దానిని బ్యాటరీలో ఒకదానిని యొక్క నెగటివ్ టెర్మినల్స్కు కనెక్ట్ చేయండి.
అప్పుడు మల్టీమీటర్ యొక్క ఎరుపు పాజిటివ్ ప్రాబ్ను తీసుకొని దానిని అదే బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్స్కు కనెక్ట్ చేయండి. మల్టీమీటర్ ఒకే బ్యాటరీ యొక్క వోల్టేజ్ని ప్రదర్శిస్తుందని నిర్ధారించుకోండి. 2 బ్యాటరీలు సమాంతరంగా అనుసంధానించబడినప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ ఒకే బ్యాటరీ యొక్క వోల్టేజ్ వలె ఉంటుంది. బ్యాటరీలను సమాంతరంగా కనెక్ట్ చేయడం వోల్టేజ్ను పెంచదు, అయితే ఇది బ్యాటరీ బ్యాంక్ యొక్క మొత్తం సామర్థ్యాన్ని మరియు ప్రస్తుత సామర్థ్యాన్ని పెంచుతుంది. ఛార్జ్ కంట్రోలర్ యొక్క పాజిటివ్ టెర్మినల్కు 2 బ్యాటరీలలో ఏదైనా పాజిటివ్ టెర్మినల్ను కనెక్ట్ చేయండి మరియు చూపిన విధంగా ఛార్జ్ కంట్రోలర్ యొక్క నెగటివ్ టెర్మినల్కు 2 బ్యాటరీలలో ఏదైనా నెగటివ్ టెర్మినల్ను కనెక్ట్ చేయండి. ఈ వీడియోలో మేము ఎలా చేయాలో చర్చించాము. ఛార్జ్ కంట్రోలర్కు సిరీస్ కనెక్ట్ చేయబడిన బ్యాటరీలను కనెక్ట్ చేయండి. ఛార్జ్ కంట్రోలర్కు సమాంతరంగా కనెక్ట్ చేయబడిన బ్యాటరీలకు కనెక్ట్ చేయండి. ఇది ఈ వ్యాయామాన్ని ముగించింది. ధన్యవాదాలు.